Good morning, everyone. In this session, we are going to learn about inter-process communication. IPC means inter-process communication. Inter-process communication is a mechanism that involves communication of one process with another. This usually occurs only one system. There are two types of processes: independent process and cooperative process. ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ మెకానిజం అనేది వన్ ప్రాసెస్ అనేది ఎనదర్ ప్రాసెస్తో కమ్యూనికేట్ కావటం అనమాట. యూజువల్లీ ఇది ఓన్లీ వన్ సిస్టంలో అక్కర్ అవుతుంది. టూ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ అనేవి ఉన్నాయి మనకి: ఇండిపెండెంట్ ప్రాసెస్ అండ్ కోఆపరేటివ్ ప్రాసెస్. ఇండిపెండెంట్ ప్రాసెస్ అంటే కనుక ఇట్ కెనాట్ ఎఫెక్ట్ ఎనదర్ ప్రాసెస్. ఇండిపెండెంట్ ప్రాసెస్, ద ఇండిపెండెంట్ ప్రాసెస్ కెనాట్ ఎఫెక్ట్ another process. Cooperative process. The cooperative process is can effect of another process. Independent process లో అయితే కనుక another process తో ఎఫెక్ట్ అవ్వదు. కోఆపరేటివ్ ప్రాసెస్ అయితే కనుక another process తో ఎఫెక్ట్ అవుతుంది. There are numerous reasons for providing an environment or situation which allows the cooperation process. First one is the information sharing. Since some users may interested in the same piece of information, for example shared file, you must provide the situation for allowing concurrent access to information. ఇన్ఫర్మేషన్ షేరింగ్ అంటే సమ్ యూజర్స్ ఏంటంటే సేమ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయాలి అనుకుంటే కనుక కాన్కరెంట్ యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది చేస్తారు. నెక్స్ట్ కాంపిటీషన్ స్పీడప్. ఇఫ్ యూ వాంట్ ఏ పర్టికులర్ వర్క్ టు రన్ ఫాస్ట్, యూ మస్ట్ బ్రేక్ ఇట్ ఇన్ టు సబ్ టాస్క్స్ వేర్ ఈచ్ ఆఫ్ దెమ్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ప్యారలల్లీ with other tasks. Note that such a speed can be attained only when the computer has compound or various processing elements like CPUs or IO channels. మనకి కాంపిటీషన్ స్పీడప్ అనేది ఎలా జరుగుతుంది? ఒక టాస్క్ని బ్రేక్ చేసి సబ్ టాస్క్ కింద డివైడ్ చేసి దాన్ని ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు స్పీడప్ అనేది జరుగుతుంది. వేరియస్ ప్రాసెసింగ్ ఎలిమెంట్స్ వచ్చేసి మనకి సిపియు అండ్ ఐఓ ఛానల్స్. నెక్స్ట్ మాడ్యులారిటీ. We want to build the system in a modular way by dividing the system functions into split process or threads. మాడ్యులారిటీ అంటే కనుక మనం ఒక సిస్టమ్ని బిల్డ్ చేద్దాము అంటే మాడ్యులర్ వేలో బిల్డ్ చేయాలి అంటే ఫంక్షన్స్ని ప్రాసెసెస్ కింద థ్రెడ్స్ కింద డివైడ్ చేయటం అనమాట. నెక్స్ట్ కన్వీనియన్స్. ఈవెన్ ఏ సింగిల్ యూజర్ మే వర్క్ ఆన్ మెనీ టాస్క్స్ ఎట్ ఏ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మే బీ ఎడిటింగ్, ఫార్మాటింగ్, ప్రింటింగ్, కంపైలింగ్ ఇన్ ప్యారలల్. వర్కింగ్ టుగెదర్ విత్ మల్టిపుల్ ప్రాసెస్ రిక్వైర్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. చూడండి, ఒక సింగిల్ యూజర్ అనేవాడు మల్టిపుల్ టాస్క్ని మెనీ టాస్క్ని పర్ఫామ్ చేయాలి అంటే ఎగ్జాంపుల్కి యూజర్ మే బీ ఎడిటింగ్, ఫార్మాటింగ్, ప్రింటింగ్ అండ్ కంపైలింగ్ అనేది ప్యారలల్గా చేయాలనుకుంటే మల్టిపుల్ ప్రాసెసెస్ రిక్వైర్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ which will allow them exchange data along the various information. ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్కి టూ ప్రైమరీ మోడల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి షేర్డ్ మెమరీ, ఇంకొకటి వచ్చేసి మెసేజ్ పాసింగ్. ఇక్కడ చూడండి, మెసేజ్ పాసింగ్ అంటే కనుక మెసేజ్ పాసింగ్కి షేర్డ్ మెమరీకి రెండింటికి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అనేది ఉంది. షేర్డ్ మెమరీ అంటే ఇప్పుడు టూ ప్రాసెసెస్ తీసుకున్నాయి. ఈ టూ ప్రాసెసెస్ కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి? షేర్డ్ మెమరీ నుంచి తీసుకుంటున్నాయి అన్నమాట.
ఇక్కడ చూడండి, షేర్డ్ మెమరీ రిక్వైర్స్ కమ్యూనికేటింగ్ ప్రాసెస్ టు షేర్ సమ్ వేరబుల్స్. ద ప్రాసెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ త్రూ యూజ్ share of variables. Hence, operating system needs to provide only shared memory and the responsibility for provide communication. Rest of the application programs and operating system does not interface in communication. ఇక్కడ షేర్డ్ మెమరీలో వచ్చేసి కమ్యూనికేటింగ్ ప్రాసెస్ అనేవి సమ్ వాల్యూస్ని షేర్ చేసుకోవాలనుకున్నాయి అనుకోండి. సపోజ్ 2 ప్రాసెసెస్ తీసుకున్నాయి, వాటిని ఏమంటారు? కమ్యూనికేషన్ ప్రాసెసెస్ అంటారు. షేర్ సమ్ వేరబుల్స్ని షేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ షేర్డ్ వేరబుల్ ద్వారా. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే దీనికి కంపల్సరీగా షేర్డ్ మెమరీ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ప్రాసెస్ ఏ, ప్రాసెస్ బి అనేవి 2 ప్రాసెసెస్ కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ వాల్యూస్ ద్వారా కమ్యూనికేట్ చేయాలి అంటే కనుక ఆపరేటింగ్ సిస్టమ్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే దానికి షేర్డ్ మెమరీ అనేది ఒకదాన్ని షేర్డ్ మెమరీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ షేర్డ్ మెమరీ ద్వారా ఏం జరుగుతుంది? కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ డస్ నాట్ ఇంటర్ఫేస్ ఇన్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్లో అప్లికేషన్ ప్రోగ్రామ్స్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఒకదానికొకటి ఇంటర్ఫేస్ అనేది కాదు అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, 2 ప్రాసెసెస్ ఆర్ దేర్, ప్రాసెస్ ఏ అండ్ ప్రాసెస్ బి. ప్రాసెస్ ఏ అండ్ ప్రాసెస్ బి కమ్యూనికేషన్ అనేది షేర్డ్ వేరబుల్ ద్వారా జరుగుతుంది అని అంటే కంపల్సరీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? షేర్డ్ మెమరీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ షేర్డ్ మెమరీ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇట్లా జరగడం వల్ల ఏమవుతుందంటే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఒకదానికొకటి ఇంటర్ఫేస్ అనేవి కావు. నెక్స్ట్, మెసేజ్ పాసింగ్ సిస్టమ్. ద జాబ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ టు పర్ఫార్మ్ బోత్ టాస్క్స్ దట్ ప్రొవైడింగ్ మెమరీ స్పేస్ అండ్ పర్ఫార్మింగ్ communication. Message sent by the process can be either fixed size or variable size. If process wants to communicate them, they must send and receive messages for each other. Thus, communication link must exist between them, which can be implemented in variety of ways. చూడండి, మెసేజ్ పాసింగ్. ఇక్కడ మెసేజ్ పాసింగ్ అనేది ఉంది. ప్రాసెస్ ఏ కానీ ప్రాసెస్ బి కానీ మెసేజ్ క్యూ అనేది ఉంటుందన్నమాట. ఈ మెసేజ్ క్యూ ద్వారా మెసేజెస్ అనేవి పాస్ చేసుకుంటాయి. మనకి షేర్డ్ మెమరీలోకి వచ్చేసి షేర్డ్ వేరబుల్ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరిగింది. ఇక్కడ మెసేజ్ పాసింగ్ ద్వారా 2 ప్రాసెస్ యొక్క కమ్యూనికేషన్ అనేది జరుగుతుందన్నమాట. మెసేజ్ పాసింగ్ ఈజ్ ద సిస్టమ్. జాబ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ టు పర్ఫార్మ్ బోత్ టాస్క్స్. వాటికి మెమరీ స్పేస్ని, కమ్యూనికేషన్ని రెండింటిని ప్రొవైడ్ చేస్తుంది. మనం మెసేజెస్ పాస్ చేస్తున్నాం కదా, అది ఎయిదర్ ఫిక్స్డ్ సైజ్ అయినా ఉండొచ్చు, వేరబుల్ సైజ్ అయినా ఉండొచ్చు. 2 ప్రాసెసెస్ కమ్యూనికేట్ చేయాలి అంటే కనుక సెండ్ అండ్ రిసీవ్ మెసేజెస్ ఫర్ ఈచ్ అదర్. ఆ రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందంటే మెసేజెస్ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. Thus, a communication link must exist between them, implemented in variety of ways. ఒకటి వచ్చేసి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్, సెకండ్ వన్ వచ్చేసి సిమెట్రిక్ అండ్ అసిమెట్రిక్ కమ్యూనికేషన్. ఓకేనా? మళ్ళీ ఒకసారి, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటే కనుక ఒక ప్రాసెస్ అనేది ఇంకొక ప్రాసెస్తో కమ్యూనికేట్ అవ్వడాన్ని ఏమంటారు? ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటారు. ఇది ఓన్లీ వన్ సిస్టంలో మాత్రమే అక్కర్ అవుతుంది. దీంట్లో అసలు మనకి ప్రాసెసెస్ అనేవి 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇండిపెండెంట్ ప్రాసెస్, ఇంకోటి వచ్చేసి కోఆపరేటివ్ ప్రాసెస్. ఇండిపెండెంట్ ప్రాసెస్ అంటే కనుక ఎనదర్ ప్రాసెస్ మీద ఎఫెక్ట్ చూపించకపోతే దాన్ని ఇండిపెండెంట్ ప్రాసెస్ అంటారు. కోఆపరేటివ్ ప్రాసెస్ అంటే కనుక కెన్ ఎఫెక్ట్ ద ఎనదర్ ప్రాసెస్. ప్రాసెస్ కోఆపరేషన్ అనేది డిఫరెంట్ సిట్యువేషన్స్లో జరుగుతుంది. ఎలాగో అంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్. సమ్ యూజర్స్ ఏంటంటే సేమ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని
సేమ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవాలి అంటే కనుక కాన్కరెంట్ యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది జరగాలి. అక్కడ కూడా ఏం జరుగుతుంది, కమ్యూనికేషన్ అనేది జరుగుతుందన్నమాట. సమ్ యూజర్స్ ఇంట్రెస్టెడ్ సేమ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ మస్ట్ ప్రొవైడ్ ఏ సిట్యుయేషన్ ఫర్ అలోయింగ్ కాన్కరెంట్ యాక్సెస్ టు ద ఇన్ఫర్మేషన్. కొంతమంది యూజర్స్ సేమ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని కనుక యాక్సెస్ చేయాలి అంటే కనుక కాన్కరెంట్ యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలో చేయాలి. నెక్స్ట్ కాంపిటీషన్ స్పీడప్. ఒక ప్రాసెస్ యొక్క కాంపిటీషన్ స్పీడప్ పెంచాలి అంటే కనుక ఆ టాస్క్ని ఏం చేస్తారో ఆ వర్క్ని సబ్ టాస్క్స్ కింద డివైడ్ చేసి ప్యారలల్గా ఎగ్జిక్యూషన్ అనేది జరగాలి. ఇలా చేయటం వల్ల స్పీడప్ అనేది ఉంటుంది, స్పీడప్ అవుతుంది. నెక్స్ట్ కంప్యూటర్ హ్యాస్ కాంపౌండ్ ఆర్ వేరియస్ ప్రాసెసింగ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. అవి ఏవేంటి, సిపియు అండ్ ఐఓ ఛానల్స్ ద్వారా కూడా ప్యారలల్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మాడ్యులారిటీ అంటే కనుక మనము ఒక సిస్టమ్ని బిల్డ్ చేయాలి అంటే కనుక మాడ్యులర్ వేలో సిస్టమ్ ఫంక్షన్స్ని స్ప్లిట్ చేసి థ్రెడ్స్ కింద మాడ్యులర్ వే బై డివైడింగ్ సిస్టమ్ ఫంక్షన్స్ ఇంటూ స్ప్లిట్ ప్రాసెసెస్ ఆర్ థ్రెడ్స్. వాటిని ప్రాసెసెస్ కింద థ్రెడ్స్ కింద వర్క్ చేయాలన్నమాట. కన్వీనియన్స్. ఏ సింగిల్ యూజర్ మే వర్క్ ఆన్ మెనీ టాస్క్స్ ఎట్ ఏ టైం. ఒక సింగిల్ యూజర్ అనేవాడు మెనీ టాస్క్స్ని ఒకేసారి పర్ఫామ్ చేయటం. ఎగ్జాంపుల్కి యూజర్ మే బీ ఎడిటింగ్, ఫార్మాటింగ్, ప్రింటింగ్ అండ్ కంపైలింగ్ ప్యారలల్లీ. ఓకే, ఇక్కడ మల్టిపుల్ ప్రాసెసెస్కి కంపల్సరీగా ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది జరగాలి. ఎలాగో అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా అనేది వేరియస్ ఇన్ఫర్మేషన్స్లో వేరియస్ ఫామ్లో ఉన్నాయి. మనకి ప్రైమరీగా ఆ మోడల్స్ ఏంటి అంటే షేర్డ్ మెమరీ అండ్ మెసేజ్ పాసింగ్. షేర్డ్ మెమరీ అంటే కనుక మెమరీని షేర్ చేసుకోవటం అమ్మా. టూ ప్రాసెసెస్ కమ్యూనికేట్ కావాలి అంటే కనుక ఏం చేస్తాయి, మెమరీని షేర్ చేసుకుంటాయి. ఈ మెమరీ షేరింగ్ అంటే షేర్డ్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి. ఈ వేరియబుల్స్ ద్వారా మెమరీ అనేది షేర్ చేసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ మెసేజ్ పాసింగ్ అంటే కనుక టూ ప్రాసెసెస్ మధ్య కమ్యూనికేషన్ కావాలి అంటే కనుక మెసేజెస్ ద్వారా కూడా కమ్యూనికేట్ అవ్వచ్చు. దీనికి వచ్చేసి మెసేజ్ క్యూ అనేది సపరేట్గా తీసుకుంటే ఈ మెసేజెస్ అనేవి ఫిక్స్డ్ సైజు ఉండొచ్చు, వేరియబుల్ సైజు ఉండొచ్చు. కమ్యూనికేషన్ ఆఫ్ టూ ప్రాసెసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెసేజ్ పాసింగ్ ద్వారా టూ ప్రాసెసెస్ మధ్య కమ్యూనికేషన్ అనేది జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ద ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. అయితే ఈ కమ్యూనికేషన్ అనేది కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంది, సిమెట్రిక్ అండ్ అసిమెట్రిక్ కమ్యూనికేషన్ అనేది ఉంది. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆన్ ప్రాసెస్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్. Operations of process carried out by operating system are primarily two types. ప్రాసెస్ మీద ఆపరేషన్స్ని ఆపరేటింగ్ సిస్టమ్ పర్ఫామ్ చేయాలి అంటే టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రాసెస్ క్రియేషన్, ఇంకొకటి వచ్చేసి ప్రాసెస్ టెర్మినేషన్. ప్రాసెస్ క్రియేషన్ అనేది ఏంటి, Process creation is a task of creating new process. There are different situations in which a process is created. There are different ways to create new process. New process can be created the time of initialization of operating system when system calls such as fork are initiated by other processes. The process which creates the new process system call is called the parent process. New process created is called the child process. The child process can create new process using system call. A new process can also created by operating system based on request received from the user. ప్రాసెస్ క్రియేషన్ అంటే ఏంటి, ఒక న్యూ ప్రాసెస్ని క్రియేట్ చేయటాన్ని ప్రాసెస్ క్రియేషన్ అంటారు. ప్రాసెస్ క్రియేషన్ అనేది ఒక టాస్క్, ఒక కొత్త ప్రాసెస్ని క్రియేట్ చేయటం.
మనకి నంబర్ ఆఫ్ సిట్యుయేషన్స్లో న్యూ ప్రాసెసెస్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. డిఫరెంట్ వేస్లో మనం న్యూ ప్రాసెసెస్ని క్రియేట్ చేయొచ్చు. ఒక న్యూ ప్రాసెస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ని ఇనిషియలైజేషన్ చేసే టైంలో క్రియేట్ చేయొచ్చు, లేదా సిస్టమ్ కాల్ ఫోర్క్ ద్వారా కూడా అదర్ ప్రాసెస్ని ఇనిషియలైజ్ చేయొచ్చు. ఒక ప్రాసెస్ న్యూ ప్రాసెస్ని సిస్టమ్ కాల్ ద్వారా క్రియేట్ చేసే ప్రాసెస్ని ఏమంటారంటే పేరెంట్ ప్రాసెస్ అంటారు. న్యూ ప్రాసెస్ దట్ క్రియేట్ చేయబడిన న్యూ ప్రాసెస్ని ఏమంటారంటే చైల్డ్ ప్రాసెస్ అంటారు. ఈ చైల్డ్ ప్రాసెస్ కూడా ఏం చేయొచ్చు, సిస్టమ్ కాల్స్ ద్వారా న్యూ ప్రాసెసెస్ని క్రియేట్ చేయొచ్చు. మనకి న్యూ ప్రాసెస్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే రిక్వెస్ట్ రిసీవ్ ఫ్రమ్ ద యూజర్ నుంచి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది న్యూ ప్రాసెస్ని క్రియేట్ చేస్తుంది. చూడండి, ప్రాసెస్ క్రియేషన్ అనేది క్రియేటింగ్ ఏ న్యూ ప్రాసెస్ క్రియేషన్ అనేది ఒక టాస్క్. ఇది కొత్త ప్రాసెసెస్ని క్రియేట్ చేస్తుంది. మనం డిఫరెంట్ సిట్యుయేషన్స్లో న్యూ ప్రాసెసెస్ని క్రియేట్ చేస్తాము. డిఫరెంట్ వేస్లో న్యూ ప్రాసెసెస్ని క్రియేట్ చేస్తాం. ఆపరేటింగ్ సిస్టమ్ని ఇనిషియలైజేషన్ టైంలో న్యూ ప్రాసెస్ని క్రియేట్ చేయొచ్చు, లేదా సిస్టమ్ కాల్ ఫోర్క్ ద్వారా కూడా న్యూ ప్రాసెసెస్ని క్రియేట్ చేయొచ్చు. ఒక ప్రాసెస్ న్యూ ప్రాసెస్ని క్రియేట్ చేస్తుంది దేని ద్వారా, సిస్టమ్ కాల్ ద్వారా. దాన్ని ఏమంటారంటే పేరెంట్ ప్రాసెస్ అంటారు. ఏ ప్రాసెస్ అయితే క్రియేట్ చేశామో, ఏ న్యూ ప్రాసెస్ని అయితే క్రియేట్ చేశామో దాన్ని ఏమంటారు, చైల్డ్ ప్రాసెస్ అంటారు. చైల్డ్ ప్రాసెస్ నుండి కూడా మనం సిస్టమ్ కాల్స్ యూజ్ చేసి న్యూ ప్రాసెస్ని క్రియేట్ చేయొచ్చు. మనకి న్యూ ప్రాసెస్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది అని అంటే కనుక ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ ఆన్ రిక్వెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ యూజర్ నుంచి రిక్వెస్ట్ అడిగినప్పుడు మాత్రమే న్యూ ప్రాసెస్ని క్రియేట్ చేస్తాం అన్నమాట. The process creation is very common in running computer system because corresponding to every task that performed there is a process associated with it. For instance, a process is created every time a user log on to computer system, an application program such as MS Word is initiated, or when document printed. మనకి ప్రాసెస్ క్రియేషన్ అనేది కంప్యూటర్ సిస్టంలో వెరీ కామన్. అంటే ప్రతి ఒక్క టాస్క్కి కూడా ఏం చేస్తుందంటే ప్రాసెస్ని క్రియేట్ చేస్తుంది. ప్రతి ఒక్క టాస్క్ అంటే మనం ఎంఎస్ డాస్ని వర్డ్ని ఇనిషియలైజ్ చేసినప్పుడు కానీ, డాక్యుమెంట్ని ప్రింట్ చేసినప్పుడు కానీ, ప్రతిసారి కూడా కంప్యూటర్ సిస్టమ్ రన్ అయినప్పుడల్లా ఏం చేస్తుంది, ప్రాసెస్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ టెర్మినేషన్. ప్రాసెస్ టెర్మినేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎగ్జిక్యూషన్ ఆఫ్ లాస్ట్ ఇన్స్ట్రక్షన్ అప్ టు ఒక ప్రాసెస్ అనేది లాస్ట్ వరకు ఎగ్జిక్యూట్ అయింది అంటే ప్రాసెస్ టెర్మినేషన్ అని. ప్రాసెస్ టెర్మినేషన్ ఈజ్ అన్ ఆపరేషన్ ఇన్ విచ్ ఏ ప్రాసెస్ ఈజ్ టెర్మినేటెడ్ ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇట్స్ లాస్ట్ ఇన్స్ట్రక్షన్. ప్రాసెస్ టెర్మినేషన్ అనేది ఏంటంటే ఇది ఒక ఆపరేషనే. ప్రాసెస్ ఎప్పుడు టెర్మినేట్ అవుతుంది, ఎప్పుడైతే లాస్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో అదేమవుతుంది, ప్రాసెస్ టెర్మినేషన్ అవుతుంది. దిస్ ఆపరేషన్ యూజ్డ్ టు టెర్మినేట్ ఆర్ ఎండ్ ఎనీ ప్రాసెస్. When process is terminated, the resources that were being utilized by the process are released by the operating system. When a child process terminates, it sends the status information back to the parent process before terminate. The child process can also be terminated by parent process if the task performed by child process is no longer needed. In addition, when parent process terminates, it has to terminate the
child process as well as the child process cannot run when the parent process is terminated. ప్రాసెస్ టెర్మినేషన్ అంటే ఏంటి? మనకి లాస్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అంటే కనుక ప్రాసెస్ అనేది టెర్మినేట్ అయినట్టే. The operation is used to terminate or end any process. ప్రాసెస్ టెర్మినేట్ అంటే ఎండ్ ఆఫ్ ఎనీ ప్రాసెస్కి ప్రాసెస్ అనేది టెర్మినేట్ అవుతుంది. మనం ఎప్పుడైతే ప్రాసెస్ని టెర్మినేట్ చేస్తామో ఆ ప్రాసెస్కి ఎలకేట్ చేసిన రీసోర్సెస్ అన్నిటినీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? రిలీజ్ చేసేస్తుంది అనమాట. ఒకవేళ చైల్డ్ ప్రాసెస్ కనుక టెర్మినేట్ అయ్యేటైతే కనుక ఇది ఏం చేస్తుంది? దాని స్టేటస్ని పేరెంట్ ప్రాసెస్కి టెర్మినేట్ చేసే ముందర దాని స్టేటస్ని పేరెంట్ ప్రాసెస్కి ఇస్తుంది అనమాట. ఆ చైల్డ్ ప్రాసెస్ని ఎప్పుడు పేరెంట్ ప్రాసెస్ అనేది టెర్మినేట్ చేస్తుంది అని అంటే ఆ చైల్డ్ ప్రాసెస్తో నో లాంగర్ నీడ్ అనేది లేకపోతే కనుక ఆటోమేటిక్గా పేరెంట్ ప్రాసెస్ అనేది దాన్ని టెర్మినేట్ చేస్తుంది. ఒకవేళ పేరెంట్ ప్రాసెస్ని టెర్మినేట్ చేస్తున్నాము అంటే చైల్డ్ ప్రాసెస్ని కూడా టెర్మినేట్ చేస్తున్నట్టే. ఎప్పుడైతే పేరెంట్ ప్రాసెస్ని టెర్మినేట్ చేసామో ఇంకా చైల్డ్ ప్రాసెస్ అనేది వర్క్ కాదు. చూడమ్మా, ప్రాసెస్ టెర్మినేషన్ అంటే కనుక లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయింది అంటే ఆటోమేటిక్గా ప్రాసెస్ అనేది టెర్మినేట్ అయిపోయినట్టే అనమాట. మనం ఏ ప్రాసెస్ అయినా కానీ కంపల్సరీగా టెర్మినేట్ అవుతుందమ్మా. లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా టెర్మినేట్ అవుతుంది. సపోజ్ ఒక ప్రాసెస్ టెర్మినేట్ అయింది అంటే కనుక ఆ ప్రాసెస్ యూటిలైజ్ చేసుకున్న రీసోర్సెస్ అన్నిటినీ కూడా రిలీజ్ చేయాలి. చైల్డ్ ప్రాసెస్సే టెర్మినేట్ అవుతుంటే ఆ చైల్డ్ ప్రాసెస్ ఏం చేస్తుంది? దాని స్టేటస్ని పేరెంట్ ప్రాసెస్కి పంపిస్తుంది. ఆ పేరెంట్ ప్రాసెస్ ఏం చెక్ చేస్తుందంటే ఈ చైల్డ్ ప్రాసెస్తో నో లాంగర్ నీడ్ అనేది లేకపోతే కనుక పేరెంట్ ప్రాసెస్ అనేది ఆ చైల్డ్ ప్రాసెస్ని టెర్మినేట్ చేస్తుంది. సపోజ్ నేను పేరెంట్ ప్రాసెస్ని టెర్మినేట్ చేస్తుంటే ఇక ఎప్పటికీ కూడా చైల్డ్ ప్రాసెస్ అనేది ప్రాసెస్ జరగదు. ఎందుకంటే పేరెంట్ ప్రాసెస్సే చైల్డ్ ప్రాసెస్ని టెర్మినేట్ చేస్తుంది కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ చైల్డ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్గా టెర్మినేట్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ప్రాసెస్ ఏ, ప్రాసెస్ బి, ప్రాసెస్ సి, ప్రాసెస్ డి, ప్రాసెస్ ఈ, ప్రాసెస్ ఎఫ్ అని ఉంది. ప్రాసెస్ బి అనేది పేరెంట్ ప్రాసెస్ ఆఫ్ చైల్డ్ ప్రాసెసెస్, పేరెంట్ డి, ప్రాసెస్ డి అండ్ ప్రాసెస్ ఈ. ప్రాసెస్ డి అండ్ ప్రాసెస్ ఈకి ఈ అనేవి చైల్డ్ ప్రాసెసెస్, వాటి యొక్క పేరెంట్ ప్రాసెస్ వచ్చేసి ప్రాసెస్ బి. మనం పైన ఫిగర్ కనుక చూసినట్టయితే టెర్మినేషన్ ఆఫ్ ప్రాసెస్ when all the instructions has been executed successfully is called normal termination. However, the instances when the process termination due to some error, the termination is called the abnormal termination. మనకి ప్రాసెస్ టెర్మినేషన్ అంటే కనుక సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ కనుక ఆల్ ఇన్స్ట్రక్షన్స్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ కనుక జరిగితే దాన్ని ఏమంటారు? నార్మల్ టెర్మినేషన్ అంటారు. ఒక్కొక్కసారి ప్రాసెస్ అనేది టెర్మినేట్ అవుతుంది. ఎట్లాంటప్పుడు? సమ్ ఎర్రర్స్ అనేవి అక్కరైనప్పుడు. దాన్ని ఏమంటారంటే అబ్నార్మల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రాసెస్ అని అంటారు. ఓకేనా? దాన్ని అబ్నార్మల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రాసెస్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లం, దీన్నే బౌండెడ్ బఫర్ ప్రాబ్లం అని కూడా అంటారు. ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లం అనేది ఒక సింక్రనైజేషన్ ప్రాబ్లం. దీంట్లో ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ బఫర్ అనేది ఉంటుంది. ప్రొడ్యూసర్ అనేవాడు ప్రొడ్యూసెస్ ద ఐటమ్స్ అండ్ ఎంటర్ ఇన్ టు ద బఫర్. ప్రొడ్యూసర్ అనేవాడు ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు, వాటిని బఫర్లో పెడుతూ ఉంటారు. కన్స్యూమర్ అనేవాడు ఏం చేస్తాడు? ఐటమ్స్ని కన్స్యూమ్ చేసుకుంటూ ఉంటాడు.
అంటే బఫర్లో ఉన్న ఐటమ్స్ని రిమూవ్ చేస్తూ ఉంటాడు అనమాట. ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం అనేది ఒక సింక్రనైజేషన్ ప్రాబ్లం. దీంట్లో ఫిక్స్డ్ సైజ్ బఫర్ అనేది ఉంటుంది. ప్రొడ్యూసర్ అనేవాడు ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటున్నాడు అంటే కనుక బఫర్లోకి ఐటమ్స్ని పెడుతున్నట్టు. కన్జ్యూమర్ అనేవాడు ఏం చేస్తాడు అంటే ఐటమ్స్ని కన్జ్యూమ్ చేసుకుంటున్నాడు అంటే కనుక బఫర్ నుండి రిమూవ్ చేస్తున్నట్టు అన్నమాట. Producer should not produce items into the buffer when the consumer is consuming an item from the buffer, vice versa. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు ఏం చేశాడు, బఫర్లోకి ఐటమ్స్ పెట్టిన తర్వాత కన్జ్యూమర్ వాటిని కన్జ్యూమ్ చేసుకోకపోతే కనుక మళ్ళీ ప్రొడ్యూసర్ అనేవాడు ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేయడు. మనకి బఫర్లో ఏదర్ ప్రొడ్యూసర్ అయినా యాక్సెస్ చేయాలి లేదా కన్జ్యూమర్ అయినా ఎట్ ఎ టైం ఓన్లీ వన్ పర్సన్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాడు. ఈ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయాలి అంటే సెమాఫోర్స్ని యూజ్ చేయాలి. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. ప్రొడ్యూసర్ అనేవాడు ఏం చేస్తాడు, ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం అనేది సింక్రనైజేషన్ ప్రాబ్లం. దీంట్లో ఫిక్స్డ్ సైజ్ బఫర్ అనేది ఉంటుంది. ప్రొడ్యూసర్ అనేవాడేమో ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేస్తాడు, అంటే ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేయటం అంటే బఫర్లోకి పెట్టేస్తూ ఉంటాడు. కన్జ్యూమర్ అనేవాడు కన్జ్యూమ్ చేస్తున్నాడు అంటే బఫర్లోంచి రిమూవ్ చేస్తున్నాడు అని. ప్రొడ్యూసర్ అనేవాడు ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేసి కన్జ్యూమర్ అనేవాడు వాటిని కన్జ్యూమ్ చేయకపోతే కనుక ప్రొడ్యూసర్ అనేవాడు ఐటమ్స్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేయడు. నెక్స్ట్, ఈ బఫర్ని ఓన్లీ ఒక్కళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలరు. ఏదో ప్రొడ్యూసర్ అయినా యాక్సెస్ చేస్తాడు, కన్జ్యూమర్ అయినా యాక్సెస్ చేస్తాడు. ఎట్ ఎ టైం ఓన్లీ వన్ పర్సన్ కెన్ బి ఇంటరాక్టెడ్. మనం ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయాలి అంటే కనుక సెమాఫోర్ని యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, డూ ప్రొడ్యూస్ ఐటమ్స్, వెయిట్ ఈ అన్నాడు, వెయిట్ ఎస్ అన్నాడు, యాడెడ్ టు ద బఫర్, తర్వాత సిగ్నల్ ఎస్, సిగ్నల్ ఎఫ్ వైల్ ట్రూ. ఇక్కడ ఎస్ ఎబో కోడ్లో ఎస్ అనేది ఒకటి తీసుకున్నాడు. ఎస్ అనేది ఏంటి, సెమాఫోర్. ఈ అనేదేమో ఎంటీ, ఎఫ్ అనేదేమో ఫుల్. ఎస్ని 1కి ఇనిషియలైజ్ చేశాడు, ఈని ఎన్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ బఫర్ కింద తీసుకున్నాడు, ఎఫ్ ఈజ్ ఇనిషియలైజ్ టు 0 అని చెప్పి తీసుకున్నాడు అనమాట. సెమాఫోర్లో మ్యూచువల్ ఎక్స్క్లూషన్ అనేది ఉంటుంది. ద ఎంటీ అండ్ ఫుల్ సెమాఫోర్ కౌంట్ నంబర్ ఆఫ్ ఎంటీ అండ్ నంబర్ ఆఫ్ ఫుల్ స్పేసెస్ ఇన్ ద బఫర్. సెమాఫోర్లో ఏం జరుగుతుంది, మ్యూచువల్ ఎక్స్క్లూషన్ అనేది జరుగుతుంది. సెమాఫోర్ ఏం చేస్తుందంటే నంబర్ ఆఫ్ ఎంటీ, నంబర్ ఆఫ్ ఫ్రీ స్పేసెస్ ఇన్ ద బఫర్ని కౌంట్ చేస్తుంది. ఆఫ్టర్ ద ఐటమ్ ఈజ్ ప్రొడ్యూస్డ్, వెయిట్ ఆపరేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ and empty. This indicates empty space in the buffer decreased by 1. Wait operation carried out on S. That consumer process cannot interface. ఇప్పుడు చూడండి, ప్రొడ్యూసర్ అనేవాడు ఆపరేషన్ని క్యారీ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి, అది బఫర్ అనేది ఎంటీ ఉండాలి. ఎంటీ ఉండాలి అని అంటే కనుక ఎంటీ స్పేస్ రావాలి అంటే ఏం చేయాలి, ఒక్కొక్క బఫర్ నుండి ఒక్కొక్క ఐటమ్ని సబ్ట్రాక్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇట్లా చేయడం వల్ల కన్జ్యూమర్ ప్రాసెస్ అనేది ఎప్పటికీ కూడా ఇంటర్ఫేస్ అవ్వదు. ఒక్కొక్క ఐటమ్ని బఫర్లో పెట్టడం వల్ల ఏమవుతుంది, కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అప్ టు ఎంతవరకు చేయాలి అని అంటే కనుక బఫర్ ఫుల్ అయ్యేంతవరకు. నెక్స్ట్, ఎప్పుడైతే బఫర్ ఫుల్ అయిందో కన్జ్యూమర్ ప్రాసెస్ అనేది యాక్ట్ అవుతుందన్నమాట. ఫుల్ ఉంది కాబట్టి ఒక్కొక్క ఐటమ్ని బఫర్ నుండి రిమూవ్ చేస్తాడు. ఇక్కడ చూడండి, డూ వెయిట్ ఫుల్. ప్రొడ్యూసర్ అనేవాడు ఏం చేస్తాడు,
ఒక్కొక్క ఐటమ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు ఎప్పటి వరకు ఫుల్ అయ్యేంత వరకు. తర్వాత వెయిట్ చేసిన తర్వాత సెమాఫోర్ అనేది వెయిట్ చేస్తుంది. కన్స్యూమర్ అనేవాడు ఏం చేస్తాడు, ఒక్కొక్క ఐటమ్ని బఫర్ నుండి రిమూవ్ చేసి అప్ టు ఎంతవరకు ఎంటీ అయ్యేంత వరకు కూడా కన్జ్యూమ్ చేస్తాడనమాట. ఓకేనా. వెయిట్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఆన్ ఫుల్. ఎప్పటి వరకు వెయిట్ చేశారు, ఫుల్ అయ్యేంత వరకు వెయిట్ చేశాడు. బఫర్ని డిక్రీజ్ చేస్తాడు ఎప్పటి వరకు, మనకి ఐటమ్ అనేది ఒక్కోటి డిక్రీజ్ చేసి అప్ టు ఎంటీ అయ్యేంత వరకు కూడా ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. దీన్ని వచ్చేసి ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లం అని చెప్పేసి అని అంటారు. ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లం. మళ్ళీ ఒకసారి చూడండి. మన ప్రాసెస్ క్రియేషన్ అండ్ టెర్మినేషన్. ఆపరేషన్స్ ఆన్ ప్రాసెస్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి 2 ఆపరేషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రాసెస్ క్రియేషన్ అండ్ ప్రాసెస్ టెర్మినేషన్. డిఫరెంట్ వేస్లో మనం ప్రాసెసెస్ని క్రియేట్ చేయొచ్చు. అవేంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ని ఇనిషియలైజ్ చేసినప్పుడు ప్రాసెస్ క్రియేట్ చేయటం, ఇంకోటేమో ఫోర్క్ అనే సిస్టమ్ కాల్ ద్వారా కూడా అదర్ ప్రాసెస్ని క్రియేట్ చేయటం. మన న్యూ ప్రాసెస్ సిస్టమ్ కాల్ ద్వారా క్రియేట్ చేయటం అని అంటున్నాం కదా, దాన్ని ఏమంటారంటే ప్రాసెస్ విచ్ క్రియేట్స్ ద న్యూ ప్రాసెస్ యూజింగ్ ద సిస్టమ్ కాల్ ఈజ్ కాల్డ్ ద పేరెంట్ ప్రాసెస్. న్యూ ప్రాసెస్ దట్ క్రియేటెడ్ ఈజ్ కాల్డ్ ద చైల్డ్ ప్రాసెస్. చైల్డ్ ప్రాసెస్ కూడా ఏం చేయొచ్చు, న్యూ ప్రాసెస్ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఒకవేళ యూజర్ రిక్వెస్ట్ చేసాడు అనుకోండి ప్రాసెస్ కావాలి అని, అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ప్రాసెస్ని క్రియేట్ చేస్తుంది. ప్రాసెస్ క్రియేషన్ అనేది మనకి ఆపరేటింగ్ సిస్టంలో వెరీ కామన్. ఎవ్రీ టైం ఏం చేస్తుంది, ప్రాసెస్ అనేది క్రియేట్ చేస్తూనే ఉంటుంది. అంటే ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసినా కానీ ప్రాసెస్ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్ని ఇనిషియలైజ్ చేసినప్పుడు, డాక్యుమెంట్ని ప్రింట్ చేసినప్పుడు కూడా మనకి ప్రాసెస్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ టెర్మినేషన్ అంటే కనుక ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఆటోమేటికల్లీ ద ప్రాసెస్ ఈజ్ టెర్మినేటెడ్. అయితే ప్రాసెస్ని టెర్మినేట్ చేసినప్పుడు మాత్రం దానికి ఎలొకేట్ చేసిన రీసోర్సెస్ అన్నిటినీ కూడా రిలీజ్ చేయాలన్నమాట. ఓకే. సపోజ్ మనం ఒక చైల్డ్ ప్రాసెస్ని టెర్మినేట్ చేయాలి అంటే చైల్డ్ ప్రాసెస్ అనేది దాని స్టేటస్ని పేరెంట్ ప్రాసెస్కి సిగ్నల్ పంపిస్తుంది అనమాట. ఆ పేరెంట్ ప్రాసెస్ ఏం చెక్ చేసుకుంటుందంటే ఈ చైల్డ్ ప్రాసెస్తో నో లాంగర్ నీడ్ అనేది లేకపోతే కనుక టెర్మినేట్ చేసేస్తుంది. ఒకవేళ పేరెంట్ ప్రాసెస్ని టెర్మినేట్ చేస్తే కనుక ఇంకా దాని నుండి వచ్చిన చైల్డ్ ప్రాసెసెస్ అనేవి కూడా టెర్మినేట్ అయిపోతాయి. మీన్స్ ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. మనకి ప్రాసెస్ టెర్మినేషన్, ఆల్ ఇన్స్ట్రక్షన్స్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ, దట్ ఈస్ కాల్డ్ ద నార్మల్ టెర్మినేషన్. అంటే లాస్ట్ ఇన్స్ట్రక్షన్తో సహా అన్నీ ఎగ్జిక్యూట్ అయితే కనుక దాన్ని నార్మల్ టెర్మినేషన్ అంటారు. అదే ఒక్కొక్కసారి ప్రాసెస్ జరిగేటప్పుడు ఎర్రర్ ఏదన్నా అక్కరైందనుకోండి, ప్రాసెస్ని టెర్మినేట్ చేయాల్సి వస్తే దాన్ని అబ్నార్మల్ టెర్మినేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లం. ఇది సింక్రనైజేషన్ ప్రాబ్లం. దీంట్లో ఫిక్స్డ్ సైజ్ బఫర్ తీసుకుంటారు. ప్రొడ్యూసర్ అనేవాడు ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. కన్స్యూమర్ అనేవాడు ఒక్కొక్క ఐటమ్ని కన్స్యూమ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఎట్ ఎ టైం ఓన్లీ 1 పర్సన్ మాత్రమే ఇంటరాక్ట్ అవ్వగలుగుతారు అనమాట. ప్రొడ్యూసర్ అనేవాడు బఫర్ ఎంటీ అయ్యేంత వరకు కూడా ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేయడు. కన్స్యూమర్ అనేవాడు ఏం చేస్తాడు, ఒక్కొక్క ఐటమ్ని బఫర్ నుండి కన్స్యూమ్ చేసుకుంటాడు. ఎట్ ఎ టైం ఓన్లీ 1 పర్సన్ మాత్రమే ఇంటరాక్ట్ అవుతాడు. మనం ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయాలి అంటే సెమాఫోర్ని యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ప్రొడ్యూస్ ఐటమ్ అంటే కనుక ప్రొడ్యూసర్ అనేవాడు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ ఏం చేస్తాడు, ఎంటీ అయితే కనుక ఈ సెమాఫోర్ అనేది వెయిట్ చేసి ఎలిమెంట్స్ అన్నిటినీ
యాడ్ చేస్తుంది. అప్ టు ఎంతవరకు యాడ్ చేస్తుంది? సిగ్నల్ ఎఫ్ అయ్యేంత వరకు. ఎఫ్ అంటే కనుక ఫుల్ అయ్యేంత వరకు. ఇక్కడ ఎస్ అనేది సెమాఫోర్, ఈ అనేది ఎంటీ, ఎఫ్ అనేది ఫుల్. ఎస్ని 1తో ఇనిషియలైజ్ చేస్తాము, ఈని మ్యాక్సిమం ఎంటీగా ఉన్నప్పుడు మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద బఫర్ వచ్చేంత వరకు చేయాలి. ఎఫ్ అంటే కనుక ఫుల్ని 0 అయ్యేంత వరకు చేయాలన్నమాట. అంతే కదా. ఫుల్ అంటే కనుక ఐటమ్స్ ఉన్నాయి, నేను మళ్ళీ బఫర్లోకి యాడ్ చేయాలి అంటే కనుక ఎఫ్ 0 అయినప్పుడు మాత్రమే మనం ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి ఉంటుందన్నమాట. సెమాఫోర్ అనేది మ్యూచువల్ ఎక్స్క్లూజన్లో జరుగుతుంది. ఎంటీ అండ్ ఫుల్ సెమాఫోర్స్ అనేవి కౌంట్ ద నంబర్ ఆఫ్ ఎంటీ అండ్ ఫుల్ స్పేసెస్ ఇన్ ద బఫర్. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఐటమ్ ప్రొడ్యూస్డ్ వెయిట్ ఆపరేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ అండ్ ఎంటీ. ఐటమ్స్ని ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తాడు? ఎంటీ అయినప్పుడు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాడు. ఎప్పుడైతే ఎంటీ స్పేస్ కావాలి అనుకుంటాము ఏం చేయాలి? ఒక్కొక్క ఎలిమెంట్ని ఎంటీ రిమూవ్ చేసుకుంటూ ఎంటీ చేయాలి. అప్పుడు మాత్రమే ఏం చేయగలుగుతాడు? ప్రొడ్యూసర్ అనేవాడు ఎలిమెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తాడు. ప్రొడ్యూస్ చేసేటప్పుడేమో ఫుల్ అయ్యేంత వరకు చేస్తాడు, కన్జ్యూమ్ చేసేటప్పుడేమో ఎంటీ అయ్యేంత వరకు చేస్తారనమాట. ఓకే, ఇక్కడ చూడండి, డూ వెయిట్ఫుల్. ప్రొడ్యూసర్ అనేవాడు ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఫుల్ అయ్యేంత వరకు ఇచ్చాడు. తర్వాత వెయిట్ చేసిన తర్వాత బఫర్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? రిమూవ్ చేయాలి. అప్ టు ఎంతవరకు చేయాలి? సిగ్నల్ ఎంటీ అయ్యేంత వరకు కూడా కన్జ్యూమ్ ద ఐటమ్స్ని కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, ద వెయిట్ ఆపరేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఆన్ ఫుల్. ఇట్ ఇండికేట్స్ items in the buffer have decreased by 1. The weight operation is carried out on S, so producer process cannot interface. Then the item is removed from the buffer. After that, signal operation is carried out on S and empty. The former indicates that consumer process can now act, and later shows empty space in the buffer has increased by 1. This is about the producer consumer problem. Okay, thank you. ఈరోజు చెప్తున్న కాన్సెప్ట్స్ ఏంటి? ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ గురించి చెప్తున్నాం. ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్లో మనకు అసలు టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ వచ్చేసి ఇండిపెండెంట్ ప్రాసెస్, కోఆపరేటివ్ ప్రాసెస్ గురించి చెప్తున్నాం. ఈ కోఆపరేటివ్ ప్రాసెస్లో కోఆపరేషన్ అనేది ఇన్ఫర్మేషన్ షేరింగ్, కాంపిటీషన్ స్పీడప్, మాడ్యులారిటీ అండ్ కన్వీనియన్స్ అనేది చెప్తున్నాము. మనకి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది 2 వేస్లో జరుగుతుంది. అది వచ్చేసి షేర్డ్ మెమరీ అండ్ మెసేజ్ పాసింగ్ని యూజ్ చేసి. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆఫ్ ద ప్రాసెసెస్ వచ్చేసి 2 రకాల ఆపరేషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రాసెస్ క్రియేషన్, అనదర్ వన్ వచ్చేసి ప్రాసెస్ టెర్మినేషన్. ప్రాసెస్ క్రియేషన్ కూడా 2 విధాలుగా జరుగుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ని ఇనిషియలైజ్ చేసినప్పుడల్లా మనకి ప్రాసెస్ అనేది క్రియేట్ అవుతుంది, లేదా ఫోర్క్ ఆపరేషన్ ద్వారా అయినా కానీ చైల్డ్ ప్రాసెసెస్ని క్రియేట్ చేయొచ్చు. ప్రాసెస్ టెర్మినేషన్ అంటే కనుక లాస్ట్ ఇన్స్ట్రక్షన్ వరకు ఎగ్జిక్యూట్ అయితే కనుక ప్రాసెస్ టెర్మినేషన్ అనేది జరుగుతుంది. ఈ టెర్మినేషన్స్ కూడా 2 టైప్స్ ఉన్నాయి. నార్మల్ టెర్మినేషన్ అంటే కనుక లాస్ట్ ఇన్స్ట్రక్షన్ వరకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అయినాయి అంటే కనుక దాన్ని నార్మల్ టెర్మినేషన్ అంటారు. సపోజ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఎర్రర్ ఏదైనా అక్కరైంది అంటే కనుక అబ్నార్మల్ టెర్మినేషన్ అనేది జరుగుతుంది. ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లం వచ్చేసి సింక్రనైజేషన్ ప్రాబ్లం. దీంట్లో ఫిక్స్డ్ బఫర్ అనేది ఉంటుంది. ప్రొడ్యూసర్ అనేవాడు ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు అప్ టు ఫుల్ అయ్యేంత వరకు.
ఫుల్ అయిన తర్వాత ఇంక మళ్ళీ ప్రొడ్యూసర్ అనేవాడు ఎప్పటి వరకు ప్రొడ్యూస్ చేయడు, ఆ బఫర్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ ఎంటీ అయ్యేంత వరకు కూడా ప్రొడ్యూసర్ అనేవాడు ప్రొడ్యూస్ చేయడు. కన్స్యూమర్ అనేవాడు కన్స్యూమ్ చేస్తూ ఉంటాడు అప్ టు ఎంటీ అయ్యేంత వరకు కూడా తీసుకుంటాడు. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే కనుక సెమాఫోర్ అనేది తీసుకుంటాడు. ఎట్ ఎ టైం ఓన్లీ ఒక్క ప్రాసెస్ మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది కాబట్టి దాని మధ్య ఇంటర్ఫేస్ అనేది కూడా జరగదన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ద ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లం.